ఓవైసీ ఎన్నడూ లేనిది ఇప్పుడు తాజాగా ప్రజల్ని కొత్త తరహాలో బెదిరిస్తున్నారు. అంటే మాధవీలత ఆ స్థాయిలో దెబ్బ కొట్టిందా అనేది డౌట్. సాధారణంగా చివరిదాకా ప్రత్యర్థులు ఏదో మాట్లాడతారు కానీ అతనే గెలుస్తుంటాడు అనే ధైర్యం అతనిలో ఉండేది. కానీ ఫస్ట్ టైం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ఎంఐఎం గెలవకపోతే మసీదులు లాక్కుంటారు, ఎంఐఎం గెలవకపోతే ముస్లింల ఆస్తులు లాక్కుంటారు అని ఒక రకంగా అది మతస్థులను రెచ్చగొట్టడం. వేరే ప్రార్థనా స్థలం, మన ప్రార్థనా స్థలాలను లాక్కుంటారు, మన మసీదులను లాక్కుంటారు అంటే రెచ్చగొట్టడం. అది వాస్తవంగా అది ఎన్నికల నిబంధనావళికి విరుద్ధం. మతపరమైన రెచ్చగొట్టుడు చర్య అనేది అవుతుంది, లేదా తప్పుడు ప్రచారం అవుతుంది. ఆ స్థాయి దాకా ఎందుకు దిగజారిపోయి అంటే ముస్లింలను రెచ్చగొడుతున్నాడు అతను. అంటే ఈ అమ్మాయి ముస్లిం మహిళలు, అంటే బీజేపీ తీసుకొచ్చిన త్రిపుల్ తలాక్ చట్టం మహిళల్లో కొంత పాజిటివ్ తీసుకొచ్చింది ముస్లిం మహిళల్లో. ఎందుకంటే హయ్యెస్ట్ విక్టిమ్ ముస్లిమ్స్లో ఉన్న మహిళలే. బయట వాళ్ళకేమి ఆ చట్టంతో సంబంధం లేదు. అకస్మాత్తుగా నీతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నానని మతాచారాల ప్రకారం చెప్పి పడేస్తే ఆ తర్వాత వాళ్ళకి ఆ నికానామాలో చెప్పుకున్నటువంటి డబ్బుల వరకు ఇచ్చి పడేస్తే ఇక ఏమీ సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి. ఏ మహిళా సంఘాలు ఏమనడానికి లేదు, ఏ పోలీసులు ఏమనడానికి లేదు. అలాగా వీధులు పాలైనటువంటి వందలు కాదు వేలాది మంది మహిళలు ఉన్నారు హైదరాబాద్లో. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మాధవీలత వైపు మొగ్గు చూపుతున్నారు. రెండవది, ఈ వివక్ష లాంటి ఇష్యూస్తో కూడా, అంటే ఇక వాళ్ళ బ్రతుకు వంటింటి కుందేలే అవుతుందని బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఇటుకు వస్తున్నారు. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు కనబడుతున్నట్టుంది. అందుకనినే మీరు మంచైనా చెడైనా సరే ఈసారి నాకు ఓటేసి తీరాల్సిందే అని చెప్తున్నాడు. ఓటు ఖచ్చితంగా వేసి తీరాల్సిందే, లేకపోతే ముస్లిం జాతికి అన్యాయం జరుగుతుంది అంటూ రెచ్చగొడుతున్నాడు. ముస్లిం జాతికి 10 ఏళ్ళైంది నరేంద్ర మోడీ వచ్చి. ముస్లింలకి ఏం కష్టం జరిగింది, ఏం నష్టం జరిగింది? దర్జాగా త్రిపుల్ తలాక్ నడుస్తోంది. త్రిపుల్ తలాక్ ద్వారా మహిళలకి న్యాయం జరిగింది. ముస్లింలకి ఇప్పుడున్నంత స్వేచ్ఛ మరి ఎప్పుడూ లేదు. ఇదివరకైతే మతపరంగా వాళ్ళని వాడుకునేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏమైంది? మత ఘర్షణలు జరిగినాయి. అప్పుడు బాధితులు ఎవరు? హిందువులు దాడులకి బలైతే దాని కారణంగా కేసులకి బలయ్యింది సాధారణ ముస్లింలు. నిజమైన దాడులు చేసిన వాడు తప్పించుకునేవాడు. మరి ఇవాళైతే అట్లా లేదు కదా. ఎక్కడన్నా అట్లా జరిగినప్పుడు వేలాది మందిని పట్టుకుపోతే ఎక్కడ ఎందుకు? కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కేసులు ఎత్తేసారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినటువంటి గొడవలు ఇవి చూడలేదా? లేదా లుంబిని పార్క్ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ముస్లింలు పట్టుకెళ్ళారని ఇదే ఓవైసీ కదా ఉద్యమించింది. మరి అట్లాంటిది గత 10 ఏళ్లలో ఎక్కడా లేదు కదా, దేశంలో కూడా ఎక్కడా లేదు కదా. మరి ముస్లింలకు అన్యాయం జరగడం ఏంటి? అంటే ముస్లింలు ప్రశాంతంగా ఉంటే వీళ్ళకి నచ్చదు, భయపెట్టాలి, వాళ్ళకి ఇట్లాంటిది ఏదో జరుగుతుండాలి, అప్పుడు మా కాళ్ళ దగ్గరకు వస్తారు అనేటువంటి ధోరణి కాకుండా ఇందులో నిజాయితీ ఏమనుందో ఓవైసీకి?